మేడం నమస్తే, మీ పేరు? నా పేరు ఝాన్సీ అండి. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఎక్కడమ్మా మీది? రామలింగేశ్వర నగర్, విజయవాడ. రామలింగేశ్వర. ఏంటమ్మా ఎలా ఉంది అసలు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తూ ఉంది. ఏంటి అసలు పరిస్థితి? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా చంద్రబాబు నాయుడు పాలన పట్ల? చాలా సంతృప్తిగా ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలన చాలా బాగుంది, మాకైతే నచ్చింది. అంటే మీకు బాగా నచ్చిన అంశం ఏంటి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈయన చేస్తున్న పాలన చూసిన తర్వాత? బిజినెస్లు, స్కిల్ డెవలప్మెంట్లు బాగా, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే పనులు చేస్తున్నారు ఆయన. అది బాగా నచ్చింది. తర్వాత ఎలక్షన్లకు ముందు మహిళలకు మాట ఇచ్చారు. స్త్రీశక్తి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు, తర్వాత తల్లికి వందనం చేశారు. పెన్షన్ పెంచుతానన్నారు, పెంచారు. తర్వాత నిత్యావసర సరుకులు, కూరగాయలు అన్నీ ఇంతకుముందు మీద ధరలు చాలా తగ్గినాయి. 200లకు కూడా కందిపప్పు కొన్నాం, 200కి ఆయిల్ ప్యాకెట్ కొన్నాం. ఇప్పుడు అన్నీ తగ్గినాయి. ఇవాళ 10 రూపాయలకి, 12 రూపాయలకి, 14 రూపాయలకి కూరగాయలు వస్తున్నాయి. మహా అయితే హైయెస్ట్ 24 రూపాయలు, బంగాళాదుంపలు 30 రూపాయలు, అంతే. బాగానే ఉన్నాయి మాకు. మరి ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా సూపర్ 6 స్కీమ్స్తో చంద్రబాబు నాయుడు స్కాములు చేశాడు, మహిళలందరినీ మోసం చేశాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ ఉన్నారు. స్కాములు అంటే చేశారు కదండి. మహిళలకు స్త్రీశక్తి అన్నారు, స్కాము చేశారు. తల్లికి వందనం అన్నారు, స్కాము చేశారు. గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 అన్నారు, స్కాము చేశారు. వృద్ధులకి పెన్షన్ పెంచుతాను, వితంతులకి, వికలాంగులకి అందరికీ పెన్షన్ పెంచుతానన్నారు, స్కాము పెంచారు. ఇంకేం కావాలి? ఇందులో స్కామ్ చేశారంటారా చంద్రబాబు నాయుడు? అంటే వాళ్ళ దృష్టిలో అది స్కాము. నాయుడు గారు చేసింది కరెక్ట్ అయిన పని. మనం తప్పు చేసినప్పుడు ఇంకొక మనిషి మీద బురద చల్లాలి అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అందుకే ఆయన మాట్లాడుతున్నాడు అంతే. ఈయన చేసిన దాంట్లో స్కామే ఉందండి. మహిళలను మోసం చేశారా? స్త్రీశక్తి బస్సు మహిళలకు ఫ్రీగా ఇస్తానన్నారు, ఇవ్వలేదా? ఇచ్చారుగా. తెల్లారైతే ఆధార్ కార్డు పట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు లేడీస్, ఎక్కడ కావాలంటే అక్కడికి. బస్సు కూడా మోసం చేశారు, కొన్ని బస్సులకు మాత్రమే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఇది కూడా మహిళల్ని మోసం చేసిన పరిస్థితే కనిపిస్తూ ఉంది రాష్ట్రంలోనే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొన్ని బస్సులు ఇచ్చారంటే ఇచ్చారు. 10 బస్సులు ఉన్నాయండి, 10 బస్సులు లేడీస్కి ఫ్రీగా ఇచ్చారు, 10 బస్సుల మీద డబ్బులు తీసుకుంటున్నారు. ఓకే, ఆ డబ్బులు తీసుకొచ్చి ఎవరు ఈ 5 బస్సులకి డీజిల్ కొట్టిస్తుండే కదా. ఇంకేంటి ఆయనకు జేబులోకి ఏమైనా వెళ్ళినాయా? ఆయన ఖజానాకి ఏమైనా వెళ్ళినాయా చెప్పండి? వెళ్ళలేదుగా. అది కూడా అటు సంపాదించింది మళ్ళీ ఇటు మహిళలకే పెడుతున్నాడు ఆయన. అది అలాగా అర్థం కావట్లా బ్రతకు ఎదవలకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉంది, ఖచ్చితంగా నేను పాదయాత్ర చేసినా లేదంటే రేపు పొద్దున్న ఎలక్షన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా గెలుస్తాను, ప్రజలు సపోర్ట్ చేస్తారు నాకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు ఏం చెప్తారు దీని గురించి? అప్పుడేంటండి, మన ఎలక్షన్ ముందే బాగా గుర్తుపెట్టుకున్నాం, అందుకే 11 సీట్లు ఇచ్చి పక్కన చక్కగా కూర్చోబెట్టాం. ఇంకా సిగ్గురాలేదు ఆయనకి. ప్రతిపక్ష హోదా లేకుండా కొట్టాం. అంటే ఈవీఎంలతో గెలిచారు మీరు అని అంటున్నాడు మరి ఆయన. మరి అంతకుముందు మీరు అలాగే గెలిచారా? మనం ఇప్పుడు ఏదో చెప్తారు సరే, ఒక దొంగతనం చేసి వచ్చినాడు అట్లాగే ఆడు కూడా దొంగ అని అనుకుంటాడు. అట్లాగే నువ్వు చేసావు కాబట్టి ఎట్లా అనుకుంటున్నావు. బాబు గారికి అదే లెక్క అనుకుంటే అసలు ఎలక్షన్ల ముందు వరకు మీరే సీఎంగా, మరి ఈసారి కూడా అట్లాగే మీరే గెలవచ్చు కదా. ఎందుకు గెలవాలా? బాబు గారు ఎందుకు గెలిచారు? తప్పు చేయలేదు కాబట్టి, నిజాయితీగా ఆయన మాట మీద నమ్మకం ఇంతకుముందు ఎన్నోసార్లు చూశారు ఆయన, ప్రజలు చూశారు కాబట్టి ఈయన వస్తే బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అనేది ఆలోచనతో ఆలోచించి దేశాల నుంచి వేసారు ఓట్లు. రాష్ట్రంలోనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఓటు కోసం లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు బాబు గారి కోసం. రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ప్రపంచాన్ని దాటి వచ్చారు. అంటే ఎందుకండి అంత దూరాల నుంచి ప్రయాణం చేసి కూడా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు గతంలో 2024 ఎలక్షన్కి సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కష్టపడి చదివించి అక్కడికి పంపించారు. రేపు వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఓటేశారు. ఆ ఓటేసిన వాళ్ళ నమ్మకాన్ని బాబు గారు ఇప్పుడు బిజినెస్లు తీసుకొచ్చి మనకి రాష్ట్రానికి నిలబెడుతున్నారు. కంపెనీలు, ప్రాజెక్టులు తెస్తున్నారు. వాళ్ళు చేయాల్సింది మొత్తం చేస్తున్నారు బాబు గారు. డెవలప్మెంట్ కనిపిస్తుందండి. సంక్షేమం ఒకవైపు మేము చేస్తున్నామని చెప్తున్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళల్లో మేము రాష్ట్రంలో ముందుకు వెళ్ళాం,
ఈరోజు 2 కళ్ళు కూడా ఆయనే చేతులతో పొడి చేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు పొడిచారు? చంద్రబాబు నాయుడు గారా? ఈయన అవును. అభివృద్ధిని అభివృద్ధి ఏం చేశాడండి ఈయన? అసలు ఈయన వచ్చిన తర్వాత రాష్ట్రానికి కాదు ప్రపంచానికే దరిద్రం పట్టింది. వత్త కరోనాని తీసుకొచ్చాడు. వచ్చిన 2 నెలలకి ఉన్న రేషన్ కార్డులు, కారు ఉందని, ఇల్లు ఉందని, పొలం ఉందని, ఏది ఉందని రేషన్ కార్డులు బీకాడు. ఆ రేషన్ కార్డులు లేకోకుండా చేస్తే ఆ మోడీ లేదు, నాకే లేదు. జగన్ వచ్చిన 2 నెలలకి నా రేషన్ కార్డు బీకేశాడు. ఆయన ఉన్న పరిపాలనలో మాకు రూపాయి ఏదీ రాలేదు, ఆ మోడీ రాలేదు. ఎందుకంటే మా వారి పేరు మీద కారు ఉంది, వాళ్ళ ఫ్రెండ్ది. మా వారి పేరు మీద సివిల్ బాగుందని ఈయన పేరు మీద పెట్టారు. పెట్టినందుకు కారు ఉందని మాకు రేషన్ కార్డు బీకాడు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఆ మోడీ లేదు. ఇంకోటి కరోనాలో ఇంటికి 1000 రూపాయలు పంచారు కదా, అవి కూడా మాకు ఇవ్వాల. ఇంటింటికి కూరగాయలు నిత్యావసర సరుకులు పంపించాము అని చెప్పారు కదా, ఒక్క కరివేపాకు అందలా మాకు. ఆయన ఎలా చెప్తాడండి? మాకేమీ ఆ పరిపాలనలో ఏమీ అందలేదు. అసలు ఏమి డెవలప్మెంట్ లేదు. ముందు రాష్ట్రం మనం తినే అది పెద్ద విషయం కాదండి, డెవలప్మెంట్ లేదు. నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే పని ఒక్కటి చేయలేదు ఈయన. ఇప్పుడు ఎలా ఉందండి? సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ఏమైనా కనిపిస్తుందా డెవలప్మెంట్ రాష్ట్రంలో మీకు? చాలా చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇంకోటి జాబ్ మేళాన్ని పెడుతున్నారు. కేసినేని చిన్ని శివనాథ్ గారు పెట్టారు, జాబ్స్ ఇచ్చారు. ఆడపిల్లలు ఎంత హ్యాపీగా సంతోషం, అసలు వాళ్ళ డ్యాన్సులు మామూలుగా లేవు ఉద్యోగాలు వచ్చినందుకు. తర్వాత లోకేష్ బాబు గారు విద్యార్థులకి బుక్స్ ఏంటి, ఫుడ్డు, హాస్టల్ వాళ్ళకి అక్కడ హాస్టల్ రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి డ్రెస్సులు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, మొత్తం ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. మాకైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు చేసే పరిపాలన సూపర్గా ఉంది, మాకు నచ్చింది. నెక్స్ట్ ఆయనే వస్తాడు, ఈయన రానివ్వం అంతే. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళ ముగ్గురు మీద కూడా 420 కేసు పెట్టి బొక్కలో వేయాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అసలు 420 ఎవరు? ఇప్పుడు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 1, 2? ఇప్పుడు 420 కేసు పెట్టాలని అంటే పెట్టాలి. ఎవరి మీద? జగన్ మీద పెట్టాలి, లేకపోతే రోజా గారి మీద పెట్టాలి, లేడీ రౌడీ ఆవిడ మీద పెట్టాలి. రాష్ట్రానికి రౌడీ సైకో, ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకే తెలియకుండా 200 మందినో 150 మందినో సలహాదారులను పెట్టుకున్నాడు. ఈయనకి తగ్గ సలహాదారులే వాళ్ళు. వాళ్ళు ఏం సలహా చెప్పారో ఈయనేం పాటించాడో మేమందరం చూసాంగా. మేము పడిన బాధలు ఎన్ని అని కాదు. బయటికి రాత్రి 10ంటికి బయటికి వెళ్ళాలంటే భయం వేసేది. ఇవాళ 12ంటికైనా నేను వెళ్తా బండి వేసుకుని. అలాంటి పరిస్థితి కనిపిస్తుందా రాష్ట్రంలో? కనిపిస్తుంది మాకు, మేము స్వయంగా అనుభవిస్తున్నాం కదా, ఒకళ్ళు చెప్పేది కాదు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయింది, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ పోలీసులు ఎలా ఉన్నారో మాకు తెలుసు. మేము పార్టీ అని కూడా చూడట్లేదు, పార్టీ లేదు ఏం లేదు. నువ్వు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలా? నీ గురించే, నీ కుటుంబం గురించే నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదని మా మీద కూడా ఫైన్లు వేస్తున్నారు. 1035 రూపాయలు నాకే వేశారు. పోలీసులు కరెక్ట్గానే ఉన్నారు. అంతకుముందు అంటే ఆయన చెప్తే కూర్చో అంటే కూర్చున్నారు, నుంచో అంటే నుంచున్నారు. 5 సంవత్సరాలు మేము చూసాము. అసలు మర్యాద లేకుండా మాట్లాడేవాళ్ళు. స్టేషన్కి ఒకవేళ ఏదన్నా పని మీద మేము స్టేషన్కి వెళ్ళినా ఏదో వచ్చారు అన్నట్టుగా కొంచెం ఇన్సల్టింగ్గా మాట్లాడారు. వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి అంటారు? సూపర్గా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు పక్కా. వాళ్ళే వస్తారు, రావాలి. వీళ్ళని భూస్థాపితం చేసి పారేస్తాం అంతే. మళ్ళీ వైసీపీ అనే మాట వినపడదు కూడా 2029లో నుంచి వినపడదు అంతే.